నాన్ వేసిన ఏం శిక్ష పడుతుంది? రేప్ చేసిండా, మానభంగం చేసిండా? అతను నిజంగా నాకు తెలిసినంత వరకు చాలా విషయాల్ని కులంకషంగా, అంటే ఏదో అంటారు కదా, కట్టెతో కొట్టినట్టుగా నిర్భయంగా చెప్తుండు. చాలా వరకు చూడండి, ఆయన అన్నట్టు ఆయన అన్న దాంట్లో ఏంటి తప్పు? పొల్యూషన్ లేదా? ఢిల్లీలో వెహికల్స్ ఎందుకు సీజ్ చేశారు కదా? పొల్యూషన్ లేదా మన దగ్గర? కరప్షన్ లేదా? కరప్షన్ మన దేశంలో ఈ రోజు అరే హాస్పిటల్ మీరు వెళ్ళండి, ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, స్ట్రెచ్ మీద తీసుకెళ్తే 100 రూపాయలు ఇస్తేనే స్ట్రెచ్ మీద తీసుకెళ్తారు కదా? కరప్షన్ లేదా మన దగ్గర? మనం కరప్షన్ ఇవ్వట్లేదు. ఈ రోజు అక్కడి వరకు ఎందుకు? ఇప్పుడు మేమే ఉన్నాం, మేము కోర్టులోకి వెళ్ళి లోపల ఏదన్నా సెక్షన్ వర్క్ చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. ఏంటంటే అదొకటి ఆనవాయితీగా, అంటే అనుభవం లేని ఆనవాయితీగా, ఏది లేని ఒక సంస్కృతిగా వచ్చేసేది. సో దాన్ని మనం ఎవ్వరూ ఏం చేయలేరు. సో వీళ్ళు మంచోళ్ళ, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమైనా మంచిగా ఉందా? వీళ్ళు ఒకసారి చూసుకున్నట్లయితే పేకాట్లాడి దొరికిపోయారు, వీళ్ళు తర్వాత సరసాలాడి దొరికిపోయారు, పేకాట్లాడి దొరికిపోయారు, రకరకాలుగా ఉన్నారు. వీళ్ళు ఏమైనా మంచి వాళ్ళ? వెనక తిరిగి చూసుకుంటే వీళ్ళకి దాదాపుగా కొండంత పెద్ద పెద్ద నిందలు, అవమానాలు అన్నీ ఉన్నాయి. వీళ్ళ మాట్లాడేది? వీళ్ళ ఒక వ్యక్తిని కించపరిచేది? వాడి జీవితం ఏదైనా కానీ ఉంటుంది. మీరెవరు ఒక వ్యక్తిని అగౌరవపరచడానికి, అతని మీద కేసు వేయడానికి? కరాటే కళ్యాణి గారి అకౌంట్స్ మీద కేసు. నాకు కరాటే కళ్యాణి గారు పర్సనల్ గా తెలుసు. ఎలా అంటే, నేను హేమ గారిది బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించినటువంటి కేసు కూకట్పల్లిలో వేస్తే కరాటే కళ్యాణి గారికి వేరే అడ్వకేట్, తమన్నా సింహాద్రి గారికి నేను వేసాను అన్నట్టు. సో అప్పుడు ఆవిడ నేను పర్సనల్ గా కలిసి ఆవిడతో నేను చాలాసేపు 1 గంట వరకు కూడా నాతో మాట్లాడింది. ఏం చేద్దాం సార్, ఎలా చేద్దాం సార్ అని చెప్పి వాళ్ళ అడ్వకేట్స్ మేంతో కూర్చున్నాం. ఆమె ఉన్నప్పుడల్లా అన్ని ఫోన్ కాల్స్, ఎలా అంటే రకరకాల ఫోన్ కాల్స్ ఆవిడకి. సో ఆవిడ బిజీలో ఉంది. కానీ ఇవన్నీ చేయడానికి ఈవిడికి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఫస్ట్ ఈవిడ బ్యాంకులు ఎంక్వైరీ చేయండి, ఈవిడికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి? ఏమైనా వ్యాపారాలు చేస్తున్నారా, లేదంటే ఏమైనా చిర ఆస్తులు ఉన్నాయా కదా? మరి ఇలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు మనం ఒకరిని చూపించేటప్పుడు 4,000 మనల్ని చూపిస్తున్నాయి కదా. ఆయన అకౌంట్లు సీజ్ చేయాలన్నప్పుడు మీ అకౌంట్లు కూడా సీజ్ చేయాలి. మీరు ఏ కూలి పనికి వెళ్ళి తీసుకొచ్చుతున్నారు డబ్బులు? సో ఖచ్చితంగా మీరు ఏది మాట్లాడితే అది సమాజం చూడదు. ఖచ్చితంగా న్యాయం ఏదైతే ఉందో అదే గెలుస్తుంది. నాన్ వేసిన మీద ఎఫ్ఐఆర్ కాదు. ఒకవేళ ఎఫ్ఐఆర్ అయినా తనని ఆ బ్యాంక్ అకౌంట్ లో ఫ్రీజ్ చేయలేరు. బ్యాంక్ అకౌంట్ లో ఫ్రీజ్ అవ్వాలంటే ఫ్రాడ్ అమౌంట్ జరగాలి, లేదంటే ఇంటర్నేషనల్ అమౌంట్ ట్రాన్స్ఫర్లు అవ్వాలి, FCRI అకౌంట్ అంటే దొంగతనంగా అక్రమ బదిలీలు జరగాలి. అప్పుడు మాత్రమే జరుగుతాయి తప్ప వీళ్ళు ఏదో పొలోమంటే రాసేసుకొని పూసేసుకొని మీడియాలో ఇచ్చేస్తే అలా జరగదు. చూసే వాళ్ళందరూ కూడా నాన్ వేసిన ఇతను నడిపిస్తుండ్రు, డబ్బులు ఇచ్చి ఇతనితో కేసు వేయించిన అంటారు. మరి మీరు ప్రేమతో చేస్తున్నారా, ఆయన చేసేటటువంటి మంచి పనితో చేస్తున్నారా? అంటే ఏం చూడండి, నాకు అసలు నాన్ వేష్ అనే వ్యక్తి నేను టీవీలో చూడడం తప్ప తను నాకు ఎప్పుడు పర్సనల్, నమ్మకపోతే ఐ డోంట్ కేర్ అబౌట్ అలాంటి చీప్ గా చిల్లరగా మురిగే కుక్కల గురించి.